గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వచ్చేసి వెలుగు దినపత్రిక చూసుకున్నాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో ప్రధాన వార్త అంటే ప్రతిపక్షాల కూటమి ఇండియా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ పార్టీ అలయన్స్ అవినీతిగా అంటూ మరొక హెడ్లైన్స్ ఇచ్చారు. సో రెండింటికి సంబంధించి మనం డిఫరెన్స్ చూసుకుందాం. ఆ తర్వాత మరొక వార్త చూసే ఇటు ఎన్డీఏకు అటు ఇండియాకు కేసీఆర్, జగన్, బాబు అందరూ కూడా దూరంగా ఉన్నారు అనేది మరొక వార్త ఇక్కడ సంచలనంగా మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. ఇక రాష్ట్రం అంతా కూడా మస్తు వానలు కురుస్తున్నాయి. ఇక ముసురుతోటి గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నటువంటి ముసురు, అలాగే పొంగి పొర్లుతున్నటువంటి వాగులు, వంకలు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా చెరువులు, ప్రాజెక్టులు జలకళతో ఈ విధంగా సంతరించుకున్నాయి, ఎక్కడెక్కడ నష్టాలు వాటిల్లుతాయనే దాని గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇవాళ ఢిల్లీకి రేవంత్ రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ జరిగారు. రేవంత్ రెడ్డి రోజు ఢిల్లీకి వెళ్ళి మరి రేపు జరగబోయే ఖార్గే సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలంతా కూడా చేరే అవకాశం కూడా ఉంది. కాబట్టి వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఢిల్లీకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అవి కూడా మనం తెలుసుకుందాం. అలాగే మరొక వార్త ఇంకా చూసినట్లయితే ఇక ఒమెన్ చాందీ కన్నుమూత అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక విషాదకర ఘటన అనుకోవాలి ఇది. సో దాని గురించి కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం. చూసినట్లయితే ఫస్ట్ మనం ప్రధానంగా ఇచ్చిన వార్త చూసినట్లయితే ప్రతిపక్షాల కూటమి అనే దానికి సంబంధించి ఇంకా నిన్న జరిగినటువంటి బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల మీటింగ్కి సంబంధించి హాజరైన వివిధ పార్టీల నేతలు వాళ్ళందరికీ సంబంధించి రాహుల్ గాంధీ, అలాగే సోనియా, ఇంకా ఖర్గే వీళ్ళందరూ కూడా అక్కడ ఏమేమి విషయాలపై చర్చించారు ఏంటి అనేది చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క మొత్తం కూడా 26 పార్టీలతోటి కలిపి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ ఏర్పాటు చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూద్దాం. బెంగళూరులో సుదీర్ఘ భేటీ తర్వాత ఖర్గే ఒక ప్రకటన చేశారు అంటూ ఇచ్చారు. త్వరలోనే ముంబైలో మరోసారి సమావేశం అవుతారు అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ ముగిసినటువంటి ఈ సమావేశంలో ఇక్కడ చర్చించి ఈ భేటీలో అనంతరం మళ్ళీ ఒకసారి ముంబైలో కూడా వీళ్ళంతా కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు అనేది ఖర్గే మనకి క్లియర్గా వివరించారు. ఇక అది కూడా త్వరలోనే మరోసారి భేటీకి సమావేశమవుతారు అంటూ కూడా ఇచ్చారు. 11 మందితో కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేశామంటూ కూడా ఖర్గే వివరించడం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే ఇంకొక వార్త ఇక కూటమి కన్వీనర్ను కూడా నియమిస్తామంటూ కూడా కూటమి కన్వీనర్గా ఎవరిని నియమిస్తామనేది కూడా ఖచ్చితంగా చెప్తామంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే ఇంకా కూటమి సారథిపై క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్ చీఫ్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా కాంగ్రెస్ చీఫ్ అంటే అధిష్టానం ఇంతవరకు కూడా కూటమిపై ఎవరిని నిర్ణయిస్తారు అనే దానికి ఏమాత్రం కూడా నిర్ణయం తీసుకోలేదు, ఏమాత్రం కూడా ఒక క్లారిటీ అనేది రాలేదు అధిష్టానానికి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఇదే చూసినట్లయితే ఇది ఇండియా వర్సెస్ ఎన్డీఏ అంటూ కూడా రాహుల్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితి, ఈ పరిణామాలన్నీ కూడా ఇండియా వర్సెస్ ఎన్డీఏ ఈ రెండింటికి మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు అంటూ రాహుల్ కూడా కొన్ని విషయాలు వివరించడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ప్రతిపక్షాల కూటమి ముగిసిన అనంతరం అయితే మరొకసారి ముంబైలో కూడా వీరంతా కూడా 11 మంది పార్టీ ముఖ్య నేతలతోటి సమావేశమై అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత తుది ప్రకటన వెలువడిస్తామంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడైతే బెంగళూరులో మాత్రం 26 పార్టీల అధినేత నేతలతో అందరితో కూడా నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్కు సంబంధించి మనకి నిన్న సమావేశంలో భేటీ చర్చించినట్లుగా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. అంటే నిన్న అక్కడ ఎవరెవరు ఏ అంశంపై మాట్లాడరు అనే దానికి సంబంధించి కూడా క్లియర్గా మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూస్తే ఆ పార్టీల అలయన్స్ అవినీతి గ్యాంగ్ అంటూ మరొక వార్త మనకి ఇక్కడ సంచలనంగా ఇచ్చారు. సో చూద్దాం. మంగళవారం ఢిల్లీలో జరిగిన నేషనల్
డెమోక్రసీ అలయన్స్ మీటింగ్లోని ప్రధాని మోదీకి అలాగే ప్రధాని మోదీని సన్మానిస్తూ ఉన్నటువంటి అనేక మంది నేతలు, ఆ పార్టీ యొక్క అధినేతలు, ముఖ్య నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆ పార్టీల అలయన్స్ అన్ని కూడా అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఇక్కడ బెంగళూరులో ఎవరైతే 26 పార్టీల నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవినీతి గ్యాంగ్ అంటూ కూడా ప్రధాని మోదీ ప్రస్తావించడం జరుగుతుంది. ఇక కుటుంబ రాజకీయాలు, అధికారం కోసమే వాళ్ళంతా ఒక్కటయ్యారు అంటూ కూడా మోదీ చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పాలన అంతా కూడా కుటుంబ రాజకీయాలు, కుటుంబం కోసం చేసే వాళ్ళు ఎవరు కూడా ప్రజల కోసం చేయలేడు అంటూ కూడా చెప్తున్నారు ప్రధాని మోదీ. ఇంకా అలాగే మేము ఎప్పుడు కూడా నెగటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా చేయలేదు, పార్టీలో పోటీతత్వాలు ఉండాలి కానీ శత్రుత్వం ఉండకూడదు అనేది మోదీ నినాదం అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే వాళ్ళు కూటములతో ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు తప్ప మేము అలా ప్రభుత్వాలను ఎప్పుడు కూల్చేసిన దాఖలాలు అయితే లేవు అంటూ కూడా ప్రధాని మోదీ చెప్పకనే చెప్తూ ఉన్నారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఏ స్వార్థం వాళ్ళను కలుపుతుందో ప్రజలకు తెలుసు అంటూ కూడా ఎవరి స్వార్థాలతో వాళ్ళు ఎవరెవరిని కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నారో అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు అన్నట్లుగా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే కాల పరీక్షకు నిలిచిన కూటమి మాది అంటూ కూడా కాలమే తగిన సమాధానం, తగిన విజయాన్ని అందిస్తుంది. కాలంతో పాటు పోటీ పడుతూ కాలానికి అనుగుణంగా మేము నడుస్తున్నాం తప్పితే మేము ఎవరికి పోటీ కాదు అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇక్కడ. అలాగే ఇక ఎన్డీఏ అంటే న్యూ ఇండియా డెవలప్మెంట్ నేషనల్ పీపుల్స్ అండ్ రీజియన్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన కూడా చేసినట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజ్లో అయితే ఇచ్చారు. ఆ పార్టీల అలయన్స్ అవినీతి గ్యాంగ్ అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూద్దాం. ఇటు ఎన్డీఏకు అటు ఇండియాకు కేసీఆర్, జగన్ అండ్ బాబు అంటే చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా దూరంగా ఉన్నారు అనేది అయితే మనకి ఇక్కడ ముగ్గురిని కూడా ఒక పిక్ వేసి ఇంకా వాళ్ళు ముగ్గురు దీనికి దూరంగా ఉన్నారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో రెండు కూటముల నుంచి కూడా అందని ఆహ్వానం అంటే వీళ్ళు ముగ్గురికి కూడా ఏ కూటమి జరిగిన అంటే ఇటు ప్రతిపక్షాల కూటమి ఇండియాకు సంబంధించి, అటు ఆ పార్టీల అలయన్స్కి సంబంధించి, ఇటు ప్రధాని మోదీకి సంబంధించి కానీ, ఇటు కాంగ్రెస్ అధిష్టానం నుంచి కానీ వీళ్ళు ముగ్గురికి కూడా ఆహ్వానం అనేది అందలేదు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ రెండు కూడా మౌనం వహిస్తున్నాయి అంటూ కూడా మూడు పార్టీలు కూడా మౌనం వహిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఒంటరిగానే బరిలో దిగుతారనేది ఇచ్చారు. అలాగే ఎన్డీఏ మీటింగ్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరైనట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం హాజరవుతున్నారు కానీ ముగ్గురు మాత్రం వెనకడుగు వేస్తూ ఈ ముగ్గురికి ఆహ్వానం కూడా రాలేదు, ఈ ముగ్గురు ఒంటరిగానే బరిలోకి దిగుతారు అనేది ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. కానీ ఈ యొక్క మరి ప్రధాని మోదీ కూటమికి మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరైనట్లుగా తెలుస్తుంది. ముగ్గురికి కనీసం ఆహ్వానం కూడా అందలేదు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి దీనికి సంబంధించి కూడా సెకండ్ పేజ్లో ఇచ్చారు. సో ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ ఎవరి ఆర్భాటాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటే ఎవరి పరిణామాలతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. వాడివిడిగా మాత్రం విపక్షాలు కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, అందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోనే మమైకమైతూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ సమీపిస్తుంది కాబట్టే ఇంకా ప్రజల్లోనే ప్రతి ఒక్కరు కూడా తిరగడానికి, ప్రజలకు వారి పార్టీలు చేసినటువంటి అభివృద్ధిని అన్నిటినీ కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే నెక్స్ట్ రాబోయేది ఎలా ఉంటుందనేది ప్రజలే నిర్ణయించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి అభివృద్ధి పనులన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. రానున్న టైంలో కూడా ఏం చేయాలనుకుంటున్నారు అనేది కూడా వివరిస్తూ ఉన్నారు. సో ఇంకా ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంది అనేది అనుకోవచ్చు, చూడాలి. ఇంకా నెక్స్ట్ మరొక వార్త చూస్తే ఇవాళ ఢిల్లీకి రేవంత్ వెళ్ళనున్నారు. రేపు కార్గే సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరే అవకాశం కూడా ఉంది అంటూ కూడా కార్గే సమక్షంలో అంటూ కూడా ఇచ్చారు. వీళ్ళంతా అందరూ కూడా ఇంకా రేపు అందరూ కూడా కార్గే సమక్షంలో కాంగ్రెస్లో అనేక మంది చేరే అవకాశం ఉంది అంటూ ఈరోజు అయితే ఢిల్లీకి రేవంత్ వెళ్ళారు. అనేక విషయాలు అన్నింటిని గురించి ఆయన చర్చించడానికి వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది అంటూ ఇచ్చారు. అయితే మనకైతే మెయిన్ ప్రస్తావించింది అయితే స్మాల్ హెడ్లైన్గా. సో మెయిన్ డీటెయిల్స్ అయితే థర్డ్ పేజ్లో ఇచ్చారు, మనం గమనించవచ్చు. ఇక అలాగే చూసినట్లయితే ఇంకా కొడుకు కాలేజీ ఫీజు కోసం తల్లి ప్రాణత్యాగం చేసింది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు ఒక వార్త.
పరిహారం వస్తలేదని చెప్పేసి బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి తల్లి అంటూ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. తమిళనాడులోని సేలంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మెయిన్ అంటే 9th పేజీలో డీటెయిల్స్ అన్ని ఇచ్చారు, మనం చూడొచ్చు. అలాగే ఇక రాష్ట్రం అంతా కూడా మస్తు వానలు కురుస్తూ ఉన్నాయంటూ ఇచ్చారు. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో చింతమనెల్లిలో మండలం అనే అక్కడ ఆ రోడ్డు పైన చెరువును తలపిస్తున్నటువంటి ఒక చెరువు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా తలపిస్తున్నటువంటి ఆ వరద నీటిని మనకి ఇక్కడ ఒక పీక్ రూపంలో ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. అయితే చెరువులు ప్రాజెక్టులు జలకళతో సంతరించుకున్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఇక ఏజెన్సీ గ్రామాల్లో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే గోదావరిలో పెరుగుతున్నటువంటి వరద మేడిగడ్డకు 2 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. మరో 2 రోజులు కూడా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి 12 జిల్లాలకు 12 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా అలర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆరెంజ్ అలర్ట్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇంకా ఒక 12 జిల్లాలు ఇచ్చారు. ఆ 12 జిల్లాలు ఏవి అనేది మాత్రం మనకి 5th పేజీలో ఇచ్చారు, తెలుసుకోవచ్చు. మొత్తంగా అయితే ఒక 12 జిల్లాలకు అలర్ట్గా ఉండాలని చెప్పేసి అధికారులు ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రతి ప్రాంతంలో కూడా అక్కడ ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా వరదలు ఎక్కువగా పొంగిపొర్లే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఇప్పటికే అధికారులు అందరూ కూడా తగిన ఏర్పాట్లు అన్నీ చేస్తూ అక్కడ మరి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేశారు అధికారులు అంటూ మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇప్పుడు కురుస్తున్నటువంటి రాష్ట్రం అంతా కూడా భారీ వానలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో తీసుకున్నటువంటి తగిన జాగ్రత్తలు అంటూ కూడా మనకి క్లియర్గానే వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు చూసినట్లయితే విపక్ష కూటమి ఇండియా అంటూ మమతా బెనర్జీ ప్రసంగిస్తున్నటువంటి మరి ప్రసంగంలో మనకి కనిపిస్తుంది. నిన్న కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం ప్రతిపక్ష పార్టీల భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నటువంటి మమతా బెనర్జీ, అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిత్రంలో విపక్ష నేతలు సిద్ధరామయ్య, అలాగే హేమంత్ సోరెన్, రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, అలాగే శరద్ పవార్, సీతారాం ఏచూరి, అలాగే డి రాజా, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, ఇతరత్ర నేతల మంత్రులు అంటూ కూడా తదితరులందరూ కూడా పాల్గొన్నారు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా అదంతా కూడా విపక్షాల కూటమి ఇండియా అంటూ ఇచ్చారు. ప్రధాని పీఠంపై కాంగ్రెస్కు ఆసక్తి లేదు అంటూ కూడా ఇక్కడ మనకు ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో డీటెయిల్స్ లోపల పేజీలు ఇచ్చారు, చూడొచ్చు. ఇక మిత్రుల ఆమోదం మేరకు ఏకగ్రీవంగా ఖరారు అంటూ ఇచ్చారు. భాజపా ఓటమి లక్ష్యమని వెల్లడించారు అందరూ కూడా. ఇక 11 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కులగణనకు 26 పార్టీల డిమాండ్ అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే పోరాటం అని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిభ ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రాహుల్ సమక్షంలో అలాగే సోనియా సమక్షంలో అనేక మంది మంత్రులంతా కూడా బెంగళూరులో మరి నిర్ణయం తీసుకున్నారు అనేది, బెంగళూరులో మాట్లాడారు అనేది కూడా వారి భేటీ అనంతరం అనేక నిర్ణయాలు తీసుకున్నారు అనేది తెలుస్తుంది. మరోసారి ముంబైలో కూడా 11 మంది కార్యకర్తలతోటి 11 మంది ముఖ్య నేతలతోటి అక్కడ మరి సమావేశమై తుది నిర్ణయాలు వెల్లడిస్తామంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఎట్ ది సేమ్ టైం మనకి స్థిర కూటములతో అవస్థే అంటూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కలిసి నడవలేదు అంటూ కూడా చెప్తున్నారు. ఎవరు నడవలేదు ఏంటి అనేది కూడా మనకి లోపల పేజీలు ఇచ్చారు, చూడొచ్చు మనం. సో మొత్తంగా అయితే అలాంటి పొత్తులతో గెలవలేరు అంటూ 50% ఓట్లతో మూడోసారి మేమే గెలుస్తామంటూ కూడా ప్రధాని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేది కూడా మేమే అంటూ ఇచ్చారు. మిత్రపక్షాల భేటీలో ప్రధాని వ్యాఖ్యలు చేశారు. మోదీ నాయకత్వంపై విశ్వాస ప్రకటన కూడా ఉంది అంటూ చెప్తూ ఉన్నారు. భేటీలో తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన ఒక్కటే వచ్చారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే బాబు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే బాబు కానీ కేసీఆర్ కానీ ఇటు జగన్ కానీ ముగ్గురు కూడా మరి ఇది ఆహ్వానం పంపలేదు. వారు ముగ్గురు దీనికి దూరంగానే ఉన్నారు. జనసేన మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన పార్టీ ఒక్కటే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రమే వచ్చాడు అనేది అయితే మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. సో నెక్స్ట్ మరొక వార్త చూద్దాం. మరొక వార్త చూసినట్లయితే ఇంకా మార్గదర్శి చందాదారులకు హైకోర్టు కాస్త ఊరటను అందించింది అంటూ ఇచ్చారు. చీట్ గ్రూపులకు నిలుపుదల చేస్తూ డిప్యూటీ రిజిస్ట్రార్లు ఇచ్చినటువంటి ఉత్తర్వులు సస్పెన్షన్ చేసినట్లుగా ఎత్తిసినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక నిలిపివేత ఉత్తర్వులు సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘనే అంటూ కూడా చెప్తున్నారు.
సారీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఏపీ హైకోర్టు అంటూ కూడా ఇచ్చారు. అంటే దీనికి సంబంధించి మార్గదర్శి చందాదారులకు సంబంధించి కాస్త ఊరటైతే హైకోర్టు ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. మనకి మరొక వార్తలు చూసినట్లయితే ఇక వర్షాలు వచ్చేసాయొచ్చు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దాదాపు అన్ని మండలాల్లో కూడా విస్తారంగా కురుస్తున్నటువంటి వానలు అంటూ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ములుగు జిల్లా అలాగే కన్నాయిగూడెంలోని మాత్రం గరిష్టంగా 98.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది అంటూ మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక వచ్చే 3 రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించినట్లుగా తెలుస్తుంది. సూచనలు కూడా జారీ చేసింది. కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేయాలని కూడా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయాలి ప్రతి ప్రాంతంలో కూడా అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే ములుగు జిల్లా వాకేడు మండలం నుంచి హై లెవెల్ వంతెన వద్ద గోదావరి నదీ ప్రవాహం ఏ విధంగా ప్రవహిస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా ఆ నీటి మట్టాన్ని కూడా చూపిస్తున్నటువంటి పిక్స్ కూడా కొన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కొత్త డిజిటల్ కార్డులు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంజీఎంలోను కూడా క్లియర్గా ఇంప్లాంట్ సర్జరీలు ఉంటాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డు సమావేశంలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుందంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం చూడొచ్చు. ఇంకా బోధన లేదు వేదనలే అంటూ మరొక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు ఈనాడు దినపత్రికలో. చూద్దాం. ఇక వర్సిటీలను వేధిస్తున్న ఆచార్యుల కొరత అంటూ ఇచ్చారు. బోధనేతర సిబ్బందిని అదే పరిస్థితి కూడా అంటూ ఇచ్చారు. ఇక్కడ బోధించడానికి ఎవరిని పెట్టట్లేదు. ఇటు చూస్తే యూనివర్సిటీల్లో మరి స్టూడెంట్స్కు విద్య అందక ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి. ఇటు బోధన లేక ఇబ్బందులు, అటు అధ్యాపకులకు కూడా వారికి కూడా బదిలీలు చేయకూడదు, వారు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. నానాటికి పడిపోతున్నటువంటి ప్రమాణాలు, నిర్మాణ పనులపైనే ఆసక్తి చూపుతున్న కొందరు వీసీలతో మరింత దిగజారిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతిలో మెయిన్ అంటే ఈరోజు మనకి ప్రతి పేపర్లో కూడా ఇటు రాహుల్ సమక్షంలో బెంగళూరులో భేటీ జరిగింది కాబట్టి ఇటు ప్రధాని మోడీ కూడా ఆయన కూడా ఒక భేటీలో ఉన్నారు కాబట్టి ఇంకా ఇద్దరికి సంబంధించి మనకి వ్యత్యాసాలు చూపిస్తూ ప్రతి పేపర్లో కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో అలాగే మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. సో ఏమని ఇచ్చారు అంటే ఎన్డీఏతో ఇండియా ఢీ కొడుతుంది అంటూ ఇటు రాహుల్కి సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధాని మోడీకి సంబంధించి చూసినట్లయితే దేశంలో అస్థిరతకే కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తుంది అంటూ ఇటు ప్రధాని మోడీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మా హయాంలో మాత్రం ఎవరి మీద మేము శత్రుత్వం పెట్టుకోలేదు, ఎవరిని మేము ఢీ కొట్టలేదు, ఎవరిని మేము అణగదొక్కలేదు. కానీ ఇప్పుడు మీరు ప్రతి మనుషుల్ని అణగదొక్కాలని చూస్తున్నారు, కానీ ప్రజల కోసం ఏం చేయాలనే దానికోసం ముందుకు వెళ్ళాలి తప్ప మేము అలా చేసామే తప్ప ఎప్పుడు ప్రజలను ఉద్దేశించి మేము మాట్లాడాలి. కానీ మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా పార్టీల్లో ఉన్నటువంటి నేతల్ని తిట్టడానికి మీ సమయం అంతా యూజ్ చేస్తున్నారు అన్నట్లుగా ఇచ్చారు. కానీ పార్టీల కోసం కాకుండా ప్రజల కోసం పోరాడడం, ప్రజలకు ఏం చేయాలనే దానిపైన ఫోకస్ చేస్తే బాగుంటుంది అన్నట్లుగా ఇంకా ఇరు వర్గాలు కూడా పోటాపోటీగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ప్రతి పేపర్లో కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే దేశంలో అస్థిరతకే కాంగ్రెస్ కూటమి అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా ప్రధాని మోదీ చెప్తున్నారు, ప్రభుత్వాలను పడగొట్టడమే దాని లక్ష్యం అంటూ కాంగ్రెస్ గురించి చెప్తూ ఉన్నారు ప్రధాని మోదీ. ఇంకా అవినీతి కుటుంబ పాలన ప్రాంతీయ శక్తుల కలయిక అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు కుటుంబ పాలన అనేది ఉన్నట్లయితే దేశ పాలన జరగదు అన్నట్లుగా ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. కానీ ఎన్డీఏతో ఇండియా ఢీ అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే విపక్షాల కొత్త ఫ్రంట్ ఆవిర్భావం అంటూ చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి ఇది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మమత సూచించిన పేరుకు రాహుల్ తుది రూపం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే అగ్రనేత ఆమోదం, 11 మందితో సమన్వయ కమిటీ సభ్యులు, కన్వీనర్, ఆ తర్వాత ఖరారు అంటూ కూడా
మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి ప్రచార కార్యక్రమాల కోసం కూడా ఢిల్లీలో ఉమ్మడి సెక్రటేరియట్ కూడా వివిధ అంశాలపై సబ్ కమిటీ ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఇచ్చారు. తదుపరి భేటీ ముంబైలో ఉంటుంది కాబట్టి ముంబైలో అనేక విషయాలు ఇంకా చర్చించేది ఉంది. పార్టీలో ఒక 11 మంది ముఖ్య నేతలతోటి ఈ యొక్క భేటీ కొనసాగుతుంది అంటూ ఇచ్చారు. 2024లో కలిసికట్టుగా పోరాడదాం అంటూ కూడా ప్రతి 26 పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా అంటే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రతి పేపర్లో కూడా మరి ఇటు అధికార పార్టీలు ఇటు ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా భేటీ అనంతరం మరి రెండు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.